హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మశ్రీ గురువే నమ. ఈ శ్లోకం అందరికీ తెలుసు, కానీ ఈ శ్లోకం ఎలా పుట్టింది, మొదట ఎవరు పలికారు, ఎందుకు పలికారు, దాని వెనుకున్న కథ ఏమిటి? పూర్వం కౌస్తుడు అనే పేద పిల్లవాడిని విద్యాధరుడు అనే గురువుగారు తన ఆశ్రమానికి పిలుచుకువచ్చి తనకు తెలిసిన అన్ని విద్యలు నేర్పాడు. ఒకసారి గురువుగారు పని మీద కొన్ని రోజులు బయటకు వెళ్ళాడు. గురువుగారు తిరిగి వచ్చే వరకు కౌస్తుడు ఆశ్రమాన్ని చక్కగా చూసుకున్నాడు. గురువుగారు తిరిగి వచ్చిన కొన్ని రోజులకు కౌస్తుడి చదువు పూర్తి అయింది. కౌస్తుడిని తీసుకెళ్ళడానికి తల్లిదండ్రులు వచ్చారు. కౌస్తుడు తాను గురువుగారి దగ్గరే ఉంటానని, ఇంటికి రానని కరాఖండిగా చెప్పి తల్లిదండ్రులను వెనక్కి పంపాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత గురువుగారు కారణం అడిగాడు. అప్పుడు కౌస్తుడు ఇలా చెప్పాడు: గురువుగారు, మీరు కొన్ని రోజుల క్రితం బయటకు వెళ్ళినప్పుడు మీ జాతకం చూపించాను. మీరు సమీప భవిష్యత్తులో భయంకరమైన రోగంతో ఇబ్బంది పడతారు అని, అందుకే మిమ్మల్ని వదిలి వెళ్ళలేను అని చెప్పాడు. కొన్ని రోజులకు గురువుగారికి క్షయరోగం వచ్చింది. ఆ కాలంలో క్షయరోగానికి చికిత్స లేదు. కాశీకి వెళ్ళి దానాలు ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని గురు శిష్యులు కాశీకి వెళ్ళారు. గురువుగారి రోగం చూసి కాశీ ప్రజలు వీళ్లను అసహించుకున్నారు. కానీ కౌస్తుడు గురువుగారిని విడవలేదు. కౌస్తుడి గురుభక్తికి మెచ్చి త్రిమూర్తులు అతన్ని పరీక్షించాలనుకున్నారు. మొదట బ్రహ్మ మారువేషంలో గురువుగారిని వదిలేయమని సలహా ఇచ్చాడు. కౌస్తుడు బ్రహ్మ చెప్పిన మాటలు వినలేదు. మరలా విష్ణువు మారువేషంలో వచ్చి సలహా ఇచ్చినా కూడా కౌస్తుడు వినలేదు. చివరకు పరమేశ్వరుడు వచ్చినా వినలేదు. మెచ్చిన పరమేశ్వరుడు ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు. మరెవరు గురువుగారును వదిలేయమనే సలహా ఇవ్వడానికి రాకుండా కాపలా కాయమన్నాడు. అతని గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. కౌస్తుడికి మోక్షం ఇస్తామని అన్నారు. అప్పుడు కౌస్తుడు వారితో, నాకు మీ గురించి చెప్పిన, ఈరోజు మీరు ప్రత్యక్షం కావడానికి కారణమైన నా గురువే నాకు బ్రహ్మ, నా గురువే నాకు విష్ణువు, నా గురువే నాకు మహేశ్వరుడు, నా గురువే సాక్షాత్కారం కావడానికి కారణమైన నా గురువే పరబ్రహ్మ అని అర్థం వచ్చేలా ఇలా శ్లోకం చెప్పాడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మశ్రీ గురువే నమ. తన గురువుగారికి మోక్షం ప్రసాదించమని వేడుకొన్నాడు. గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు గురుగారికి మోక్షం ప్రసాదించారు. ఆనందంతో కౌస్తుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయాడు. ఇది ఈ శ్లోకం వెనుక ఉన్న కథ. కొన్ని ముఖ్య శ్లోకాలు, విలువలు, అర్థాలు అందరం తెలుసుకోవాలి. మనందరం మన తర్వాత వాళ్ళకు కూడా తెలియజేయాలి. ఫ్రెండ్స్, ఈ శ్లోకం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శ్లోకం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అందరికంటే ముందుగా మన వీడియో మీ దగ్గరికి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ కోసం ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్